రెసిపీ అనే కంటే ఈవినింగ్ స్నాక్స్ అనొచ్చు. లేకపోతే ఎప్పుడైనా మనకు స్వీట్ తినాలనిపించినప్పుడు కూడా ఇలా సరదాగా చేసుకొని తినేయచ్చండి. చాలా బావుంటుంది. ఫస్ట్ టైం నా వీడియో చూసినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ముందుగా ప్రాసెస్‌లోకి వెళ్ళిపోతే ఒక బౌల్ తీసుకొని గిన్నెలో చక్కగా చిన్న గ్లాసుడు పాలండి. చిన్న గ్లాసుడు పాలు వేసుకొని 2 టేబుల్ స్పూన్ల పంచదార వేసుకొని పంచదార పాలల్లో బాగా కలిసిపోవాలండి. కలిసేదాకా బాగా కలుపుకోవాలి. అసలు పంచదార పలుకుండకుండా పూర్తిగా పాలల్లో కలిసిపోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత కోడిగుడ్డు పగలగొట్టి ఆ గుడ్డు కూడా పాలల్లో వేసుకొని బాగా కలుపుకోవాలండి. పాలు కాచి చల్లార్చిన పాలండి. పాలు పచ్చి పాలు కంటే కాచి చల్లార్చిన పాలతో చేసుకుంటేనే టేస్ట్ చాలా బావుంటుంది. ఇలా కలుపుకున్న మిశ్రమం పక్కన పెట్టుకొని స్టవ్ పై ప్యాన్ పెట్టి ఒక టేబుల్ స్పూను నెయ్యి వేసుకోవాలండి. నెయ్యి వేసుకొని నెయ్యి హీట్ అయిన తర్వాత గుడ్డు పాల మిశ్రమం ఉంది కదా, పాల మిశ్రమంలో బ్రెడ్ ఒక్కొక్కటి ముంచి ప్యాన్ పై వేసుకొని బాగా కాల్చుకోవాలండి. మీడియంలో పెట్టుకొని స్టవ్ బాగా కాల్చుకోవాలి గోల్డెన్ కలర్